అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము ఎంఎస్ వర్డ్లో కూడా ఎక్సెల్ యూజ్ చేయొచ్చండి. సో ఇంకా చెప్పాలంటే ఎక్సెల్లో ఉన్న డేటాని మనం ఎంఎస్ వర్డ్లోకి ఈజీగా మనము కాపీ చేసుకోవచ్చు స్టాటిక్గా. సో చూడండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ పర్సన్ సతీష్ అని ఉన్నారండి. తెలుగులో మార్క్స్ 50 ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను కూడా 50 మార్క్స్ ఎక్సెల్లో కూడా చూపిస్తున్నాయి కదా. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సతీష్ అనే పర్సన్కి తెలుగులో 55 చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసి ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం నేమ్ కూడా ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి. అంటే ఎక్సెల్లో నేను ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ సూర్య ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సూర్య ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా మారిపోయింది. సో ఈ విధంగా మనం ఎలా చేస్తామనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా అయితే మనము వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఇప్పుడైతే మనము ఎంఎస్ వర్డ్లో ఒక 3 వేస్లో మనమైతే డేటాని ఎక్సెల్ నుంచి తెచ్చుకోవచ్చండి. అంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం వచ్చేటప్పటికి నార్మల్గా అక్కడ ఉన్న డేటాని ఎగ్జాక్ట్గా తెచ్చుకోవడానికి చూపిస్తున్నాను మీకు. సో దీనికోసం మీరు చూడండి, ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేస్తాం ఫస్ట్గా. సో ఎక్సెల్ ఓపెన్ చేసి దీన్ని సెలెక్షన్ చేసుకోండి. కంట్రోల్ ఏ సెలెక్షన్ తెలచాలన్నమాట. కంట్రోల్ సి కాపీ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఓడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓడ్ ఓపెన్ చేసి ఇక్కడ కంట్రోల్ బి పేస్ట్ చేయండి. నార్మల్గా మనకి ఇక్కడైతే మనకి పేస్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏదైనా ఎక్సెల్లో చేంజ్ చేస్తే మనకి ఇక్కడ ఓడ్లో అయితే మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సతీష్ అనే నేమ్ ఉంది కదండి. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్సెల్లో ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తాను చూడండి, సూర్య అని అంటున్నాను. చేశాను. ఓడ్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. అది చేంజ్ అనేది చూపిస్తాను. ఇక్కడ చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే మనం నార్మల్గా కాపీ పేస్ట్ చేస్తే ఈ విధంగానే ఉంటుంది అనమాట. సో అలా కాకుండా సో మనము అక్కడ మనం కాపీ చేసిన తర్వాత కంప్లీట్గా చూడండి, ఫస్ట్ మనం కాపీ చేయాలి. దేంట్లో, ఈ యొక్క ఎక్సెల్లో ఈ మొత్తం సెలెక్షన్ చేసుకోండి. కంట్రోల్ సి కాపీ. ఇప్పుడు వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్లోకి వెళ్తే పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనకి పేస్ట్ అని ఉంటుంది, పేస్ట్ లింక్ అని ఉంటుందండి. సో నార్మల్గా పేస్ట్ చేస్తే మీకు ఏంటంటే డైరెక్ట్గా అది ఉన్నదాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. పేస్ట్ లింక్ క్లిక్ చేసుకోండి. అంటే ఎక్సెల్కి వర్డ్కి మనం లింక్ పెడుతున్నాం. సో క్లిక్ చేసుకునేసి ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు కనుక మీరు పక్కన పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే ఇప్పుడు ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. సతీష్ అంటున్నాను. ఆటోమేటిక్గా చేంజ్ చేయండి. చూడండి, మార్క్స్ కూడా మీరు ఇక్కడ ఏదైనా చేంజ్ చేస్తారండి. ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 90 ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనమైతే ఎక్సెల్ టు మన వర్డ్కి అయితే కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. అంటే చెప్పాలంటే ఎక్సెల్ టు వర్డ్కి లింక్ పెట్టుకోవచ్చు అనమాట. సో నచ్చిన వ్యూవర్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.